మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారం ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు కీర్తన 23, ఎఫెసీ 2:4 నుండి 10, యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 6. త్రియేక దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి మనమందరం ఎంత అద్భుతమైనటువంటి సమయాన్ని కలిగి క్రీస్తు ప్రత్యక్షత దినములలో ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమానము ఈ సమయం. ఆయన మానవులను సృష్టించిన సృష్టి క్రమములో నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు తన యొక్క జీవన విధానాన్ని మానవుడు మెరుగుపరుచుకుంటూ దేవునితో సత్సంబంధం కలిగి ఉండే ప్రతి ఒక్కరికి ఆయన అనేకమైన విలువైన బహుమతులను దాచిపెట్టి ఉంచాడు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని భక్తుడు తెలియజేస్తున్నట్లుగా ప్రభు మనకి ఎన్నో వరములను అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2:8 మనం గమనించినట్లయితే నేటి ధ్యాన అంశానికి మూలవచనంగా ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. God's gift, for by grace are ye saved through faith, and that not yourselves, it is the gift of God. The gift of God అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని వరము. ప్రియులారా, దేవుడిచ్చేటువంటి వరములు, ఆయన ఇచ్చే బహుమతులు ఎంతో శ్రేష్టమైనవిగా ఉంటాయి. మనమైతే ఎదుటివాడిని బట్టి బహుమతులు మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైనా ఒక ఫంక్షన్కి లేకపోతే ఏదైనా ఒక అకేషన్లో మనం వెళ్తున్నప్పుడు బహుమతిని తీసుకెళ్లే వారిని బట్టి వారు బహుమతిని తీసుకెళ్తారు. రెండోదిగా అవతల వారిని బట్టి కూడా బహుమతిని ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. ఎవరి స్తోమత కొద్దీ వారు బహుమతులు ఇస్తారు. కానీ దేవుడు మనిషిని బట్టి మనిషికి తన బహుమతులు మార్చేటువంటి పరిస్థితి కాదు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన మనిషికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి స్టేటస్ని బట్టి ఆయన బహుమతులు ఇవ్వడు. మనకున్న ఆధ్యాత్మికమైన క్వాలిఫికేషన్స్ బట్టి మనం బహుమతులు పొందుకుంటాం. అసలు మనం ఏ క్వాలిఫికేషన్ లేకుండానే ఆయన ఎన్నో బహుమతులు మనకి ఇచ్చాడు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ భక్తుడు పౌలు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనంలో, మనం ఏమీ చేయకపోయినా మనము మన అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను బ్రతికించెను. కృపచేతనే మనం రక్షింపబడ్డాము. అది ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదు, అది దేవుడే మనకి ఇచ్చినటువంటి బహుమతి. ప్రభు ఇచ్చేటువంటి ఈ బహుమతిని మనం ఏ విధంగా కాపాడుకుంటాం? బహుమతులు మనం చాలా ప్రెషియస్గా చూసుకుంటాం. దేవుడు మనకిచ్చినటువంటి బహుమతి, ఈ బహుమతి మొదటిగా రక్షణ అనే బహుమతి ఇచ్చాడు. కృపచేతన మీరు రక్షింపబడ్డాడు. మీరందరూ కృపలో రక్షణ పొందుకున్నారు. సోలా గ్రేషియా డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ప్రవేశపెట్టిన అత్యంత విలువైన సిద్ధాంతం సోలా గ్రేషియా, బై గ్రేస్ ఎలోన్. మనము కృపచేత రక్షింపబడినటువంటి మనము దేవుని చేత బహుమతిగా పొందుకున్న ఈ రక్షణను మనం ఎలా కాపాడుకుంటున్నాం? ఆ రక్షణ విషయంలో మనం ఎలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం? ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమతులు, ఆయన ఇచ్చేవేవో చిన్న చిన్నవి తాత్కాలికమైనవి, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి సిల్లీ గిఫ్ట్స్ అయినప్పుడు ఆయన శ్రేష్టమైన బహుమతిని నీకు ఇచ్చాడు. రక్షణ అనే బహుమతిని ఇచ్చాడు. మరి ఆ బహుమతి దేవుడి చేత నీకు అనుగ్రహింపబడినప్పుడు నీవు దానిని ఎలా కాపాడుకుంటున్నావు? వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఆయన ఇచ్చిన ఈ బహుమతిని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. 2వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ చూస్తే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించిన దేవుడు మనకి శ్రేష్టమైన బహుమానంగా ఈ జీవితాన్ని ఇస్తే,
మనము పరలోకమునకు చేర్చబడడానికి మార్గాన్ని సరళం చేస్తే, ఆయన ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్ళటానికి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహితైశ్వర్యమును రాబోబు యుగములలో కనబరుచు నిమిత్తం, ఆ రాబోయేటువంటి యుగములో మనము అక్కడికి వెళ్ళే నిమిత్తం మనకు చేసిన గొప్ప ఉపకారము మనలను క్రీస్తుతో కూడా బ్రతికించటం, మన అపరాధములను తీసివేయటం. ప్రియులారా, నీవు క్రీస్తుతో కూడా బ్రతికింపబడ్డావు. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే శ్రేష్టమైన ఈవి, ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవిని ఆ జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండే వస్తాయి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినప్పుడు, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. పరసంబంధమైనటువంటిది. చూసారా ప్రియ విశ్వాసులారా, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం, ప్రతి గిఫ్ట్ కూడా జ్యోతిర్మయుడగు ఆ దేవుని యొద్ద నుండే వస్తుంది. అలాగనే నీకు అనుగ్రహింపబడింది. నువ్వు క్రీస్తుతో కూడా బ్రతికింపబడ్డావు. మనము క్రీస్తుతో కూడా బ్రతికిన వారము, లేపబడిన వారముగా అయితే మన జీవితాలను ప్రభువులో మనకు ఇవ్వబడినటువంటి ఆ జీవితాన్ని కాపాడుకోవాలి అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవదిగా, మనము దేవుని చేత పొందుకున్న శ్రేష్టమైన బహుమానం ఏమిటో తెలుసా? ఆయన అంటున్నాడు, నేను మీకు మార్గాన్ని సరళం చేస్తాను. ఆయన మనల్ని నడిపించేవాడు, బ్రతికించినవాడు, నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇదిగో కీర్తన 23లో ఆ మొదటి నుండి చివరి వరకు చూస్తే, నేను నడిపించేవాడని అంటున్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడు. చాలాసార్లు మనము రకరకాల మార్గాల్లో వెళ్తూ ఉంటాం, పాడైపోయిన మార్గాల్లో, లేకపోతే మనం తెలియక మన ప్రయాణము అటు ఇటు వెళ్తూ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను తిన్నని మార్గంలో నడిపించేవాడిని నేనే, సరైన మార్గంలో నడిపించేవాడిని నేనే. ఆయన గాఢాంధకారపు లోయలో మనం వెళ్ళినా కూడా మనకి భయము కలగకుండా, ఏ అపాయం మనకు కలగకుండా మనకు తోడై ఉండేవాడు ఆయనే. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన చెప్తున్నమాట, తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నడిపించటాన్ని గురించి ఎన్ని రకాలుగా మాట్లాడతాం చూడండి. అంటే శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు, అంత మాత్రమే కాదు, నీతి మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళ గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, అక్కడ నడిచినా కూడా ఏ అపాయానికి నేను భయపడను. ప్రియులరా, నా వెంట ఎప్పుడూ కూడా కృపాక్షేమాలే వస్తాయి. అంటే ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన వెళ్తా ఉన్నాడు. ఈయన ఎప్పుడు కూడా శాంతికరమైన జలముల యొద్ద, నీతికరమైనటువంటి మార్గములలో ఈయన వెళ్తాడు. ఈయనకు కృపాక్షేమాలే వస్తాయి. దారిలో ఎలాంటి ఇబ్బందులున్నా వాటికి భయపడే అవసరం లేదు. అంటే నీకు ఏ సమస్య, ఏ కష్టము, ఏ బాధ, ఏ ఇరుకు రాకుండా నీ మార్గాన్ని సరళము చేసేవాడు నీ ప్రభువు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది శ్రేష్టమైన బహుమానం, అంటే శ్రేష్టమైన దీవెనండి అది. మనం చాలాసార్లు వెళ్తూ ఉంటాం. మన మార్గాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు. మనం వెళుతున్నటువంటి మార్గము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మనం వెళ్తామో, ప్రభువు మనకి మార్గంలో తోడుగా ఉంటాడు. అయితే నీవు దేవుని మీద ఆధారపడి వెళ్తావో, అప్పుడు ఆ మార్గము మంచి మార్గమై ఆ మార్గములో విజయాన్ని సాధించుకుని క్షేమకరమైన ప్రయాణము, క్షేమకరమైనటువంటి మార్గం గుండా నువ్వు వెళ్తావు. అదే అంటున్నాడు. అందుకే ఇక్కడ శాంతికరమైన జలముల యొద్ద, అంటే సమాధానంగా దేవుడు నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీకు సమస్యలు వచ్చినా భయపడిన అవసరం లేదంటున్నాడు. నీకు కృపా క్షేమము నీ వెంట వస్తుంది అంటున్నాడు. మనం ఎప్పుడైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఏమని? క్షేమంగా తీసుకురా నాయనా అని ప్రార్థన చేసుకుంటాం. క్షేమకరమైన ప్రయాణం కొరకు ప్రార్థిస్తాం. ఈరోజు చరిత్రను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడకుండా వెళ్ళే ప్రయాణాలు ఎంత భయానకమైనటువంటి దుర్బలమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినాయో మనకు చరిత్రలో ఈ తారీఖు నిదర్శనంగా కనబడుతుంది.
అది 1912 సంవత్సరం ఏప్రిల్ 14. ఇదే ఏప్రిల్ 14న కొన్ని సంవత్సరాల క్రితం 1912లో అర్ధరాత్రి సమయంలో ఎంత గర్వంతో ప్రయాణించినటువంటి ఆ ప్రయాణికుని యొక్క ఆ గర్వానికి మిగిలిన వారందరూ బలైపోయారు. ఏమన్నాడంటే ఆయన ఆ యొక్క టైటానిక్ అనబడినటువంటి ఆ ఓడలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, థామస్ ఆండ్రూస్ తన సహచరులతో చెప్పిన మాట, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు, నాట్ ఈవెన్ గాడ్ కెన్ సింక్ ఇట్ అని గర్వంగా ఆయన పలికినటువంటి మాట. దేవుడి మీద ఆధారపడకుండా, అతనికి వచ్చినటువంటి ఆ హెచ్చరికలను లక్ష్య పెట్టకుండా ఎంతో భయానకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళాడు. 46 టన్నుల బరువు కలిగిన వాడ, 882 అడుగుల పొడవు కలిగింది, 16 కంపార్ట్మెంట్లతో దాన్ని నిర్మించారు. నీటిపై కదిలే అతిపెద్ద భారీ యంత్రంగా పేరు తెచ్చుకుని టైటానిక్, బ్రహ్మాండమైన అనే అర్థం కలిగినటువంటి ఆ యొక్క టైటానిక్ నామాన్ని దాన్ని ధరించి దానికి మంచి పేరు పెట్టి అది వెళుతున్నప్పుడు వారు తమ స్వజ్ఞానం మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడకుండా వారు ప్రయాణించారు. దాని యొక్క విలువ ప్రస్తుతానికి మనం చూస్తే కనుక అక్షరాల 2000 కోట్ల రూపాయలకు పైమాటే, అంత విలువ కలిగింది. 2220 మంది ప్రయాణికులు. ప్రియులారా, ఇంత అద్భుతమైనటువంటి వాడకు కెప్టెన్ ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్ ఆయన చీఫ్ కెప్టెన్గా ఉన్నాడు. దానికి అలాగున ప్రయాణం చేసింది 1912 ఏప్రిల్ 10న ఇంగ్లాండ్ నుండి వాడ బయలుదేరడం మనం గమనిస్తాం. అక్కడ ఇంగ్లాండ్ నుండి వాడ బయలుదేరుతున్న 3 రోజులకే హరాల్డ్ బ్రెడ్ అనేటువంటి ఈ రేడియో ఆపరేటర్ దగ్గర నుండి సంకేతాలు వచ్చినాయి, మీకు ముందు చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అక్కడ సరిగా లేదు వాతావరణం, మీరు దిశ మార్చుకోండి, వేగాన్ని తగ్గించుకోండి అని చెబితే జేమ్స్ స్మిత్, థామస్ అండ్ బ్రెడ్ ముగ్గురు ఒకే చోట చేరి ఆలోచించుకుని వారు వేగాన్ని తగ్గించుకోమని సమాచారం వచ్చినా కూడా ఎప్పుడైతే ఈ హారాల్డ్ బ్రెడ్కి ఈ సమాచారం అందిందో, వీరు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంభాషణలో టైటానిక్ వేగం తగ్గించాల్సిన అవసరం లేదు, దిశను మార్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు అని వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టడం మాత్రమే కాదు, వారు చెప్పిన మాట, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు, నాట్ ఈవెన్ గాడ్ కెన్ సింక్ ఇట్. 4th డే ఏప్రిల్ 1912 ఏప్రిల్ 14th మిడ్నైట్ అర్ధరాత్రి సమయంలో ఏమైంది, మంచు కొండను తాకటం, అందరూ 1600 మంది జలసమాధి అయిపోవటం. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ప్రియులారా. అలా జలసమాధి అయిపోవడానికి కారణం ఏంటి అని మనం చూస్తే వారు హెచ్చరికను పెడచెవిని పెట్టడమే. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. కీర్తన 81:13 ప్రభువు చెప్తున్నాడు. మాటను పెడచెవిన పెట్టేటువంటి తత్వము నీ మార్గాన్ని సరళంగా నడిపించదు. నువ్వు మార్గములో సరిగా నడవాలి, దాన్ని సక్సెస్ఫుల్గా నువ్వు జరిగించాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఆ మార్గాన్ని నడిపించే నావికుని వైపు నువ్వు చూడాలి. ఆయన నడిపించేవాడే, అయితే నీవు మరి ఆయన నడిపించడానికి వీలుగా నీ జీవితాన్ని ఆయనకు నువ్వు సమర్పించుకోవాలి. ఆయన కాపరత్వంలోనికి వెళ్ళాలి. అదే మాట్లాడుతున్నాడు కీర్తన 23:1. యెహోవా నా కాపరి, ఆయన నీకు కాపరిగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆయన సరిగా నిన్ను నడిపిస్తాడు. మరి నువ్వు ఆయన కాపరత్వంలోనికి వెళ్తున్నావా? ఆయన కాపరత్వంలోనికి వెళ్ళాలి. క్రీస్తుతో బ్రతికింపబడినటువంటి నీవు దాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా, నడిపించేటువంటి బహుమానం పొందుకున్న నీవు ఆయన సరిగా నడిపింపబడాలి అని అంటే నీవు ఆయన కాపరత్వంలోనికి వెళ్ళాలి. మూడవదిగా, ఇలా నడిపింపబడితే, ఆయన కాపరత్వంలో ఉంటే, ఆయనతో పాటు బ్రతికింపబడి ఆధ్యాత్మికంగా నువ్వు నడిపింపబడి ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకములో ఆయన సింహాసనం దగ్గర ఆయనతో పాటు కూర్చుండబెట్టాలి. అదే దేవుని ఉద్దేశం. ఎఫెసీ పత్రికలోను యోహాను సువార్తలో కూడా అదే మాటలు మాట్లాడతాడు. యోహాను 14:1-6 అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, అక్కడ నేనుండే స్థలంలో మీరును ఉండులాగనా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు.
ప్రియులారా చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అండి ఇది, ఎంత బహుమానం, గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండి ప్రియులారా. ఆయన ఎక్కడ కూర్చున్నాడో అక్కడే కూర్చుండడానికి. ఎఫెసీ 2వ అధ్యాయంలో మన పత్రిక పాఠ్యభాగంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు అదే విషయాన్ని. మనం ఒక్కసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఇక్కడ మనము అద్భుతమైనటువంటి విషయం 7వ వచనంలో చూస్తాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూసారా, ఆయనతో కూర్చుండబెట్టెను. ఆ పరలోకములో మనల్ని కూర్చుండబెట్టాలని, తండ్రి స్థానము మనం పొందుకోవాలని, తండ్రి ఎక్కడైతే కూర్చున్నాడో, కుమారుడు ఎక్కడైతే తండ్రి ప్రక్కన కూర్చున్నాడో అక్కడ మనం కూర్చుండాలని. యోహాను 14:3, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నా యొద్ద ఉండుటకు. ఇది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ప్రియులారా. మనము చచ్చిన వారంగా ఉన్న మనలను బ్రతికించాడు. బ్రతికింపబడిన మనము ఆధ్యాత్మికంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న దేవుడు రేపు మనల్ని రాకడలో ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెడుతున్నాడు. ఎంతకన్నా ఏం కావాలండి మనిషికి? ఇంత అద్భుతమైన ఆశీర్వాదాలే. ఆయనతో పాటు కూర్చుండబెట్టేటువంటి ఆశీర్వాదమే. ఈ 3 శ్రేష్టమైన దీవెనలను పొందుకోవాలంటే 3 విషయాలు కూడా 3 పాఠ్యభాగాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆయనతో బ్రతికింపబడిన నీవు ఆ బ్రతికింపబడిన ఆత్మను కాపాడుకోవాలి. ఆయనతో కాపాడుకుని మనం విశ్వాసాన్ని స్థిరముగా ఉంచుకున్నప్పుడు, సంపూర్ణంగా విశ్వాసంలో ఉంచుకున్నప్పుడు మనము ఆ బ్రతికింపబడిన దానికి ఒక మంచి విలువ కలుగుతుంది. బహుమతిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే విశ్వాసంతో కాపాడుకోవాలి. ఈ బహుమతిని చాలా జాగ్రత్తగా నువ్వు దాన్ని కాపాడుకోవాలి. రెండవది, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అని అంటే నీవు ఆయన కాపరత్వంలోనికి వెళ్ళాలి. నిన్ను నడిపించేటువంటి నావికుడిగా ఆయన బహుమతిగా నీకు ఆయన కాపరత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు మరి ఆయనలోకి మెర్జ్ అయిపోవాలి. యెహోవా నా కాపరి, దేవుని కాపరత్వంలోకి వెళ్తున్నావా? మూడవదిగా, మనము ప్రభువుని చెంతకు చేరి ఆయన కూర్చున్న చోట మనము కూర్చునేటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే క్రీస్తుని కలిగి ఉండాలి. యోహాను 14:6 అంటారు, నా ద్వారానే తప్ప, నా ద్వారా, దేవుని ద్వారానే మనం క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ బహుమతిని పొందుకుంటాం. ప్రియులారా, దేవుని బహుమతి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ బహుమతిని తీసుకుంటే మరి దాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? నిన్ను చచ్చిన వారిగా ఉన్న మనలను బ్రతికించిన దేవుడు ఆత్మను బ్రతికింపజేసి మనకు అంత మంచి బహుమతినిస్తే దాన్ని ఎలా కాపాడుతున్నావు? విశ్వాసంతో కాపాడాలి. ఇదిగో నిన్ను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నాడు. ఈ లోకంలో శారీరకంగా ఎలాంటి సమస్యలు రాకుండా ప్రతి విషయంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అయితే ఈ నడిపించబడేటువంటి బహుమానాన్ని పొందుకోవాలని అంటే ఆయన కాపరత్వంలోనికి వెళ్ళాలి. నడిపింపబడుతున్న నీవు దేవుడి సింహాసనం దగ్గర కూర్చుండడానికి ప్రభు స్థలం సిద్ధపరిచాడు. అక్కడ కూర్చుండాలి అనేటువంటి ఆధిక్యత, అటువంటి బహుమతి దేవుడిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన ద్వారా మాత్రమే దీన్ని సంపాదించుకోగలుగుతావు. ఈరోజు మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఎలాగున మన జీవితాలు దేవుని యొక్క వరమును పొందుకునే అర్హతను మనం సంపాదించుకొని, ఆయన బహుమతులను పొందుకొని, తద్వారా మన ద్వారా అనేక మంది మేలు పొందుకుని దేవుని నామం మహిమపరచు రీతిగా మనం జీవిద్దాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. నీవిచ్చే శ్రేష్టమైన బహుమతులను పొందుకుని ప్రతి ఈవిని మేము సంపాదించుకుని నీ కొరకు జీవించే సహాయం మాకు దయచేయమని, నీ బిడ్డలను దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.